వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇటీవల అకాల వర్షాలకు తడిసిన ధాన్యం పూర్తి స్థాయిలో ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టిన కోనసీమ జిల్లా వైసీపీ నేతలు రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రైతే రారాజు అని మాటల్లో చెప్పడం కాదు, వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ వైసీపీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు అండగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతులకు అండగా నిలిచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, నియోజకవర్గం ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుకి ఎంత అధునాతనమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చాడంటే ఈ క్రాప్కి ఏ పంట వేయాలి, వేసిన పంట ఎంత ఉంది, పంటకి కనుక నష్టం వస్తే ప్రభుత్వం ఎలా ఆదుకోవాలి అది ఇంట్రావర్షన్ ఫండ్ పెట్టి 3,000 కోట్ల రూపాయలు రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి కూడా ఈ పనులుండి చూడలేని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మీరు వాళ్ళ బాధ్యత తీసుకోలేదు. వాళ్ళ పండాలు వేరైతే ఉంది 6 లక్షల టన్నులు ఈ జిల్లాలో పండితే ఇప్పటి వరకు 90,000 కొన్నారనేటువంటి ఉదంతం చూసినప్పుడు ఇది షేమ్, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. ఒక్కసారి అందరూ చెప్పండి, ఈ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మనం కూడా తగిన సమయం ఇవ్వాలి, వారు పరిపాలన చేయాలని ఉద్దేశంతోనే ఉన్నాం. కానీ ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు సోదరుడు ఉన్నాడో ఆ రైతునే ఈరోజు దగా చేస్తున్నటువంటి కార్యక్రమాలను ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు దగా చేస్తున్న విషయం మాకు అర్థమై ఈరోజు రైతు కష్టపడి పండించినటువంటి పంటకి కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా కేవలం అమరావతికే ఈయనేదో సిఆర్టీఏ కమిషనర్ల వారు కూర్చొని మరి రైతుల్ని నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో మరి ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి మరి పార్టీ శ్రేణులు రైతులు అందరూ కలిసి వచ్చి మరి ఇక్కడ ఒక ఉద్యమాన్ని చేసి ఒక రిలే నిరాహార దీక్ష చేసి ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని నిరసించేటువంటి విధంగా చేయాలని చెప్పి కార్యక్రమాలు చేస్తున్నాం. వాస్తవంగా 6 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యొక్క కోనసీమలో పండింది. మరి ఇక్కడ కేవలం 95,000 మాత్రమే కొన్నామని సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్తున్నారు. అంటే మిగిలినటువంటి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏం చేయాలని మేము అడుగుతాం. వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి 369 ఉన్నటువంటి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలు 369 ఓపెన్ చేసేవాళ్ళం. ఇవాళ ఏ కేంద్రం కూడా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయట్లేదు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత ధాన్యం ఇచ్చినా కూడా సుమారు 4,50,000 మెట్రిక్ టన్నులు పండితే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ధాన్యాన్ని కొనే కార్యక్రమం చేశాడు. తడిచిన రంగు మారిన ధాన్యాన్ని సైతం జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేశారు. మరి ఈ రోజున కేవలం వీరికున్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేవలం మరి అక్కడ నుండి మూసివేయడం జరిగింది.